ఆక్వా రైతులకు అండగా నిలుస్తానంటూ మాజీ సీఎం వైఎస్ జగన్ మరోసారి భీమవరం వేదిక రాజకీయ పోరాటానికి శ్రీకారం చుట్టారు. ఫీడ్ ధరలు, పెరుగుతున్న పెట్టుబడులు, తగ్గుతున్న గిట్టుబాటు ధరలతో తీవ్ర సంక్షోభంలో ఉన్న ఆక్వా రంగంపై కూటమి ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకుని తీవ్ర విమర్శలు చేశారు. అయితే ఈ సభలో చాలా రోజుల తర్వాత జగన్ పాత స్టైల్ మళ్లీ కనిపించింది. భీమవరంలో ఆక్వా రైతుల సమస్యలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన కార్యక్రమానికి భారీగా రైతులు, పార్టీ శ్రేణులు తరలివచ్చారు. ఫీడ్ ధరల పెంపు, విద్యుత్ సమస్యలు, గిట్టుబాటు ధర లేక నష్టాల్లో కూరుకుపోయిన పరిస్థితులపై మాజీ సీఎం వైఎస్ జగన్ తీవ్ర స్థాయిలో స్పందించారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఆక్వా రైతులకిచ్చిన హామీలు అమలు చేయటం లేదని ఆరోపించారు. యూనిట్కు ₹50 విద్యుత్ అందిస్తామని చెప్పి మాట తప్పారని, పవర్ ఫ్యాక్టర్ పేరుతో ఇప్పటికే ఉన్న సబ్సిడీలకే కోతలు పెట్టే ప్రయత్నం జరుగుతోందని మండిపడ్డారు. కొత్తగా కనెక్షన్లు ఇవ్వడం లేదు, ట్రాన్స్ఫార్మర్లు ఇవ్వడం లేదు, పవర్ ఫ్యాక్టర్ పేరుతో చంద్రబాబు నాయుడు గారు ఆక్వా రైతులను అన్యాయం చేస్తా ఉన్నాడు. మరోవైపున ఇదే చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తా ఉన్నాడు అనంటే, ఇదే చంద్రబాబు నాయుడు గారు కోతల మీద కోతలు వేస్తా ఉన్నాడు. ట్రాన్స్ఫార్మర్లకు ఇచ్చేది 3 ఫేజ్ కరెంట్ కాకుండా కేవలం సింగిల్ ఫేజ్ కరెంట్ ఇచ్చి ఫీడ్ ధరలను నియంత్రించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు జగన్. చంద్రబాబు సానుభూతి పరులు సిండికేట్గా మారి రైతులను దోచుకుంటున్నారని జగన్ ఆరోపించారు. ఫీడ్ ధరలు ఒక్కసారిగా భారీగా పెంచి తర్వాత కేవలం ₹2 తగ్గించి ఉపశమనం కల్పించినట్టు చూపించడం మోసమేనన్నారు. దాదాపు 5 లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్న రంగాన్ని సమస్యల సుడిగుండంలోకి నెట్టేశారని మండిపడ్డారు. తీరా రొయ్యలు, ఆ చేపలు పంట పండి చేతికొచ్చేసరికి మొత్తం సిండికేట్ గా ఏర్పడతా ఉన్నారు. రేట్లు మాత్రం దళాలని చెప్పి పడేస్తా ఉన్నారు. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి సానుభూతి పరుల సిండికేట్ ఈరోజు ఈ రాష్ట్రాన్ని నడిపిస్తా ఉంది. ఇలా రైతుల బతుకుల్ని ఈ సిండికేట్ చేతుల్లోనే నలిగిపోతా ఉన్న పరిస్థితులు ఈ రాష్ట్రంలో మనందరికీ కూడా కనిపిస్తా ఉన్నాయి, మన కళ్ళ ఎదుటే. 2019లో తాము అధికారంలోకి వచ్చిన వెంటనే యూనిట్ ₹50 విద్యుత్ అందించామన్నారు జగన్. 5 ఏళ్లలో ₹1,000 కోట్ల సబ్సిడీని తమ ప్రభుత్వం భరించిందన్నారు. అంతకుముందు ప్రభుత్వ బకాయిలను కూడా చెల్లించామని, ఫీడ్ ధరలు పెరిగినా ప్రతిసారి కంపెనీలతో చర్చించి రైతులపై అదనపు భారం పడకుండా చర్యలు తీసుకున్నామని చెప్పారు. అప్సరా వ్యవస్థ ద్వారా సీడ్, ఫీడ్, మార్కెటింగ్ సమస్యలను పర్యవేక్షించామని, ఇప్పుడు ఆ వ్యవస్థనే నిర్వీర్యం చేశారని ఆరోపించారు. రాబోయే వైసీపీ ప్రభుత్వంలో సిండికేట్ను కూకటి వేళ్లతో నరికేస్తానన్నారు. మీ కష్టాలు నాకు తెలుసు, నేను ఉన్నాను అని మాత్రం మీ అందరికీ చెప్తా ఉన్నాను. చూస్తూ 2 సంవత్సరాలు దాటిపోయింది. కళ్ళు మూసుకొని కళ్ళు తెచ్చేసరికి మరో 3 సంవత్సరాలు కూడా పోతాయి. ఆ తర్వాత రైతుల ప్రభుత్వం వస్తుంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా గర్వంగా చెప్పగలుగుతాను. ముఖ్యమంత్రి చైర్మన్ గా కూర్చుంటాడు. ఈ సిండికేట్ కూకటి వేలతో నరికేస్తాడు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అయితే భీమవరం సభలో రాజకీయ ప్రసంగంతో పాటు మరో అంశం ప్రత్యేక ఆకర్షణగా మారింది. దాదాపు 7 ఏళ్ల తర్వాత జగన్ తన పాత ప్రసంగ శైలిని మళ్లీ ప్రదర్శించారు. వేదికపైకి వచ్చిన వెంటనే మైక్ను సౌండ్ చెక్ చేస్తూ భీమవరం అని గట్టిగా పలకడంతో సభ ఒక్కసారిగా హోరెత్తిపోయింది. 2019కి ముందు పాదయాత్రలో కనిపించిన అదే మేనరిజం మళ్లీ కనిపించడంతో అభిమానులు కేరింతలు కొట్టారు. అంతేకాదు, ప్రసంగం మధ్యలో గట్టిగా ఇలా అంటూ తన సిగ్నేచర్ స్టైల్లో కార్యకర్తలను ఉత్సాహపరిచారు. దీంతో సభలో పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం కనిపించింది. పాత జగన్ తిరిగి వచ్చారు, జగన్ ఈజ్ బ్యాక్ అంటూ కార్యకర్తలు, అభిమానులు సంబరపడుతున్నారు. చాలా రోజుల తర్వాత ఆయన పాత ప్రసంగ శైలి, మేనరిజం తిరిగి కనిపించడం వైసీపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది.